ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నారు కదా. తన బలమైన మాటలు మనల్ని ఎంతగానో మరి ఉజ్జీవంలోనికి నడిపించబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు లాగానే దేవుని మాటలు మొదటిగా మనము ధ్యానిస్తూ ఆయన మాటల ప్రకారం మన జీవితాలను కొనసాగిద్దాం. ఆమేన్. దేవుని మాటలు విన్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని మాటలు విన్నప్పుడే మనం గొప్పవారి అవుతాం, దీవించబడతాం కదా. మరి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆమేన్. చూడండి, ఉదయకాల సమయంలో ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండమంటున్నారు దేవుడు. నీ పరిస్థితిని, నీ భయంకరమైన శ్రమను, నీ భయంకరమైన కష్టాన్ని చూసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీతోనే, మనందరితోనే దేవుడు స్వయంగా మనం ఎంత దిగులు పడుతున్నామో, ఎంత వేదన పడుతున్నామో ఆయన చూస్తున్నారు. కనుకనే ఈ రోజున ధైర్యముగా ఉండి బలము తెచ్చుకోమంటున్నారు. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా ఇంతే నా జీవితం, ఇంకా నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేనేమో, నా జీవితం ఇంకా ఎందుకు పనికిరాని జీవితంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, ధైర్యము తెచ్చుకో. దేవుడు అంటున్నారు, బలము తెచ్చుకో, ధైర్యముగా ఉండి బలము తెచ్చుకో, దిగులు పడకు, భయపడకు అంటున్నారు. ఎందుకో తెలుసా ఈ మాటను అంటున్నారు? ఆయన మనకు తోడై ఉన్నారు కాబట్టి. ఆమేన్. నేను నీకు సహాయము చేసే దేవుని, నీకు తోడై ఉండే దేవుని. ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు ఉండగా నీ జీవితం అక్కడే ఆగిపోయే జీవితంగా ఉండదు. నేను నీతో ఉండగా నీ జీవితం ఇంకా ముగించబడదు. నేను నీతో ఉండగా నీ జీవితం తిరిగి ప్రారంభించబడుతుంది. నేను నీకు సహాయం చేస్తాను. నీవు నన్ను నమ్ముకొని ఉండగా నేను నిన్ను సిగ్గుపరిచే దేవుని కాదు అంటున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో చాలా నిరుత్సాహం, చాలా వేదన, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఉదయం లేస్తే అసలు ఈ రోజు ఎలా గడుస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నావా? ప్రతి విషయంలో నీ జీవితంలో అన్నిటికీ క్వశ్చన్ మార్కే మిగిలిపోయిందా? ధైర్యంగా ఉండు, భయపడకు. దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మన జీవితాన్ని ఉన్నతంగా ఉంచనై ఉన్నారు. ఆమేన్. ఉన్నతంగా డిజైన్ చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఏ విషయంలో పోరాడుతున్నా, ఏ విషయంలో సమాధానం లేకుండా ఉన్నా, ఏ విషయంలో సంతోషం లేకుండా ఉన్నా ధైర్యంగా ఉండు. దేవుడే నీ జీవితంలో తన ఘనమైన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఒక్కసారి కనుక దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నీకు అన్ని విషయాల్లో తోడై ఉండి కృప చూపించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండు. నీ జీవితం ఎండిపోయిన జీవితం కాదు, తిరిగి నీ జీవితాన్ని దేవుడు చిగురించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు చిగురిస్తావో తెలుసా? దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి సమస్యలో దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాం. దేవుడు ధైర్యంగా బలము తెచ్చుకోమంటుండగా తిరిగి బలము తెచ్చుకుందాం. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఆమేన్. మరి ఎత్తిపట్టి మరి మనం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? దేవుని మాటలు పట్టుకుని ముందుకు సాగుదాం. బలవంతులుగా మరి ధైర్యముగా ప్రతి విషయంలో కృంగిపోకుండా ముందుకు సాగుదాం. మనము ఒక్క అడుగు వేస్తే దేవుడు మన కొరకు ఎన్ని అడుగులు వేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. అయ్యా, ధైర్యముగా ఉండి ప్రభా బలము తెచ్చుకోమంటున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా, శక్తిహీనులుగా, అన్నిటినీ కోల్పోయి చాలా అన్ని విషయాలలో నిరుత్సాహం
ఉత్సాహముతో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. ప్రభా ఇదిగోండి, భయపడకు, దిగులు పడకంటున్నావు. మీ ప్రత్యేకింపబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావితం అవ్వును గాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యము చేయును గాక అని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తే ఆ జీవితాలలో ఘనమైన కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించే నీవు మాతో ఉండగా మాకు ఏ దిగులు అవసరం లేదు, మాకే భయం అవసరం లేదయ్యా. ప్రతి విషయంలో సమస్యని కాకుండా మీ వైపు ఆధారపడే వారిగా, మీ వైపు చూసే వారిగా మేమందరం ముందుము గాక. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం, సంతోషం కలుగును గాక, నెమ్మది కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.